నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. కాదు, నీకు ఎందుకు ఆశ ఎందుకు కలిగిందంటే, మరి నన్ను రక్షించుకున్న వాడి చిత్తం ఏంటో తెలుసుకునే పని లేదా? నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నన్ను నరకంలో పడకుండా రక్షించిన దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడో నేను పట్టించుకోవద్దా? నా ఇష్టానుసారంగా బ్రతికేయొచ్చా? ఎందుకు నన్ను రక్షించావు? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని అడగాలి. నీ చిత్తానుసారముగా బ్రతకటం నాకు నేర్పించు. దేవుని పట్ల నీ బాధ్యత, నీలాగానే రక్షణ పొందిన వాళ్ళ పట్ల నీ బాధ్యత. వారి భారములు నీవు భరించాలి. ఒకవేళ ఒక సిచ్యువేషన్ వచ్చింది, నీ ప్రయోజనం నెరవేర్చుకుంటావో నీ సాటి సహోదరి లేక సహోదరుడి ప్రయోజనం నెరవేర్చుకుంటావు. ఈ చాయిస్ నీకు